ఇద్దరు యువకులు మన మధ్యకు వచ్చారు. వచ్చిందండి వయ్యారి. మీరు సరే పేరెంట్స్ డే అండి, మదర్స్ డే అండి. అరే ఏంట్రా ఇది? డే ఎప్పుడు? ఫాదర్స్ డే ఎప్పుడు? హ్యాపీ బర్త్డే ఎప్పుడు మీది? వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 14. సిగ్గుండాలరా. ఇలాంటివి తెలుస్తాయా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరైనా పేరెంట్స్ డే మదర్స్ డే ఫాదర్స్ డే చెప్పలేదు కానీ ఈ చెప్తున్నారు. సరే ఫిబ్రవరి 14 స్పెషాలిటీ ఏంటి? వ్యాలంటైన్స్ డే. బ్లాక్ డే కూడా ఉంది. అంటే అది బ్లాక్ డే అక్క. ఓకే ఏంటి? బ్లాక్ డే ఆర్మీ. ఓ సరే అదే చెప్పాను. ఫిబ్రవరి 14 ఉన్న స్పెషాలిటీ అంటే ఏం జరుపుకున్నారు అసలు? ఎందుకు అది ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రేమికుల దినం రోజు అక్క. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ప్రేమికుల దినం రోజు అక్క. ప్రేమికుల దినం రోజు అంటే లవర్స్ అందరు దినం పెడతారు ఆ రోజు? నాకు తెలీదమ్మా. అంతే మరి సింగిల్ గా ఉండాలి మాలాంటి వాళ్ళు అయితే ప్రేమికులకి అందరికీ. సరే మీ ఇద్దరు సింగిల్సా? సింగిల్స్ అక్క. నా మీద ఒట్టండి. కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. ఇప్పుడు కనిపించను ఇక్కడ కానీ మైక్ అంటే పట్టుకోండి. వేరే ఏరియాకి వెళ్తావు అక్క. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా చచ్చిపోతానంటే ఇక్కడ కింద పెట్టుకో. సరే ఇప్పుడు నువ్వు సింగిల్ కదా, లవర్స్ అందరికి నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు. ఫిబ్రవరి 14 రోజు ప్లీజ్ మాకు కనిపించకండి, మీ దండం పెడతాను చెప్పు. నిజం చెప్పు, నిజంగా చెప్పు. నువ్వు లవర్స్ చూస్తే నీకు ఎలా మండిద్దో అదంతా తీసే బయట కెమెరా చూడు. ఒక దేశ పౌరుడుగా, ఒంటరి పౌరుడుగా తన బాధని వ్యక్తపరచుకుందాం అనుకుంటున్నాడు. సరే మాట్లాడితే సాయంత్రం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫస్ట్ నేనేం మాట్లాడతా. కెమెరా ఏం లేదు. 14 రోజు మాకు కనిపించకండి ప్లీజ్, పార్కులు చుట్టూ తిరగండి. ఎక్కడైనా కాదు, బస్సులో అయినా పార్కుల్లో అయినా ఎక్కడైనా సరే ఫిబ్రవరి 14 కనపడితే మీ అందరికి చేతబడి చేయించాను. ఫిక్స్ పొలిమేర 3 చేయించేస్తా. నమ్మకం లేదు. అంటే మిమ్మల్ని లవ్ చేయట్లేదని మీకు బాధ? లేదు మమ్మల్ని లవ్ చేయట్లేదని కాదు, మాలాంటి సింగిల్స్ బాధపడకుండా ఉంటారని. అవునా? మీరు అసలు ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు బ్లాక్ డే నాడు స్టేటస్లు పెట్టుకొని పడుకుంటాను. స్టేటస్లు పెట్టుకుని ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకళ్ళనే ఉంటారు కదా రోజు స్టేటస్ పెట్టేవాళ్ళు. మిగతా టెడ్డీ డే అన్ని, చాక్లెట్ డే, టెడ్డీ డే అని స్టేటస్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, రోజుకో స్టేటస్ పెట్టేవాళ్ళు. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అలాంటి గ్యాంగ్? ఉన్నారు. అలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇలా పొద్దున్నే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? పోయే కాలం దగ్గరకు వచ్చిందని అనుకుంటా. ఎన్ని రోజులు పెడతారో పెట్టండి అక్క. ఏదో మైకో సరే ఎన్ని రోజులు పెడతారో పెట్టినామండి. పెట్టినంతకాలం మేము చూస్తూనే ఉంటాం. తర్వాత శాడీ వాళ్ళే పెడతారు, వాళ్ళే పెడతారు, అన్ని వాళ్ళే పెడతారు. మేము చూసి వెనక్కి వచ్చేస్తాం ఓన్లీ. మీరు అసలు మీరు ఏం చేస్తారు ఆ రోజు? బయటకు వస్తారా లేకపోతే కాలేజెస్ ఉన్నాయి మీకు ఆ రోజు? హాలిడేసా? కాలేజెస్ ఉంటాయి కదా. అయితే కనుక మనమే పక్కన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఈడు ఎక్కడ కూర్చున్నారు అని తెలుసుకుంటా, ఫోటోలు తీసుకుంటా, హల్చల్ చేస్తావా? సరే ఇప్పుడు నువ్వు ఇప్పటి నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు. ఫిబ్రవరి 14 వచ్చింది. దానంతా దిక్కుమాల దేవులతో ఉండదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? క్యాజువల్ ఒకవేళ నువ్వు అమ్మాయిని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు ఫిబ్రవరి 14 రోజు, ఎలా ప్రపోజ్ చేస్తావు? చెయ్యి ఒకసారి కెమెరా ఎంతకి తెగించారా? కెమెరా చూసి చెయ్యి. మైక్ పట్టుకో. ఫీల్ అవ్వు ఫ్రీయా. ఇంగ్లీష్ లోనే చెప్పాలి అది కూడా. అమ్మాయికి వేరే భాష అది ఇంగ్లీష్ ఒకటి వచ్చి చెప్పు. నేనైతే ఒక మాట చెప్తాను, ఇంగ్లీష్ లో ఐ లవ్ యూ హారిక అని చెప్తాను అక్క. అంటే మీకు పోగాలం వచ్చిందన్నమాట దాని అర్థం. ఫస్ట్ నుంచి చెప్పు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అలా. ఇప్పటి నుంచి అక్క, నేను 5 years నుంచి చూస్తున్నా. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో వర్కౌట్ అవుతా సుభాష్. 5 years బ్యాక్ 5 years నుంచి చూస్తున్నా. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. హిందీలో చెప్పు. ఇంగ్లీష్ మనం ఏం చేశారు? LKG చదువుకొని LKG 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యావా? 10th లేదు, బాగా బోర్డు కూడా రాయలే, ఇంటర్మీడియట్ కూడా రాయలే, డిగ్రీ కూడా రాయలే. ఐఎమ్ ఫెయిల్యూర్ బాయ్. సరే అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు ఏదో చేసి చెప్పేసా కదా నేను. ఒక కవిత చెప్పు అమ్మాయి కోసం. అలానే వాంత మంచిగా, లేకపోతే పాట పాడు, కవిత పాడు, కానీ కింద పాడు, ఏదో చెయ్యి.
అయితే పడతాను. స్టార్ట్. ఆగక్క. నేను ఆగాను రా, నేను పరిగెత్తట్లా. నిన్ను చూసి అదే నాకు నిన్ను చూసా. అందుకే ఫోటో తీసి సెల్ ఓపెన్ చేసి. అవునా, ఒకసారి సరే చెప్పండి. ఈ టైం మళ్ళీ రాదు అవకాశం. అందుకే ఫోటోలు తీసుకున్నా నిన్ను. సరే తెలుగులో ముందు నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నీకు చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నా. గుర్తెచ్చుకోండి. లేకపోతే నేను నువ్వు లేకపోతే నేను హైదరాబాద్ కూడా రానని చెప్పాను. లేకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు. నువ్వు చెప్పు, లేకపోతే తర్వాత పేరెంట్స్ చూస్తే మమ్మల్ని. పేరెంట్స్ చూడు అంత వైరల్ అవుతుంది. ఇది కూర్చో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదేందక్క ఆరెంజ్? కొత్త ఛానల్. స్టార్ట్ చెప్పు. నువ్వు చెప్తేనే అక్కతో సెల్ఫీ తీసుకో. అట్లయితే పేరు మెన్షన్ చేయకూడదు మరి. పేరు మెన్షన్ చేయమాక ఏం చేయమాక. ఒకవేళ నీకు ఇష్టమైన అమ్మాయి ఎదురుగా ఉంటే February 4 రోజు ఎలా మాట్లాడితే ఎలా ఉంటావు? నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం, కానీ నీకు చెప్పాలంటే నాకు భయం వేసింది, కానీ నేను చెప్పలేకపోయా అని చెప్పేసాయి నువ్వు. సేమ్ టు యూ. ఒక పని చేయండి, ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏం చేస్తారు? పెద్ద సమస్య వచ్చి పడింది. అట్ట చేయమక్క. ఇబ్బే మాట్లాడుకుంటారు, ఒరే అమ్మాయి నీకు అమ్మాయి నాకని. అట్టని మాట్లాడుకుంటాంలే, కానీ ఒక అమ్మాయిని అయితే చేయం ఇద్దరం. ఒక అమ్మాయిని అయితే చేయరాదు. ఒక బెడ్ మీద అయినా పడుకుంటాం, ఒక్క అంచలైనా తింటోలే, కానీ ఒక్క అమ్మాయిని అయితే చేయము. ఇప్పుడు నేను మా అమ్మాయిని మా లవర్ని లవ్ చేసుకుంటే అన్నయ్యకి చెప్పా. అన్నయ్య జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ అనుకుంటా అన్నయ్య లవ్ చేస్తే అసలు అట్ట జరగదు మా ఇద్దరికి. జరగదు. మా ఇద్దరికి అయితే జరగదు. ఎవరో ఎక్కడో మా ఇద్దరు అయితే జస్ట్ అన్నదమ్ములు మేమిద్దరం. ఈ జన్మకి చాలు, నేను పోతాను. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను. మీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్. ఆయన డైలాగ్ ఒకటి చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి కిక్కే వేరప్ప. ఓకే అబ్బా, ఇప్పుడు నేను అత్తారింటికి దాదాపు లాస్ట్ సీన్ ట్రైన్ లో రైల్వే స్టేషన్. నేను అత్త. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నువ్వు పవన్ కళ్యాణ్. కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చో. మాకు అది నుంచో పట్టుకో కనివేసి. ఇప్పటికి ఆ ఇల్లు నీకోసం ఎదురు ఎడిటింగ్ లో పెట్టుకున్నావు. నేనే అత్త. సమంత ఏడుస్తూ కూర్చో. ఏడు హీరో పవన్ కళ్యాణ్ ఏడు. కోసం నాన్న. ఓకే, నువ్వు మైక్ నోట్లో పెట్టు ఫస్ట్. నీకోసం నువ్వు ఎలా ఆడుతుందో తెలుసా? టిఫిన్ ఆర్డర్ కావాలంటే ప్లేట్ పూరి, ప్లేట్ బిర్యానీ అని అడుగుతా. పవన్ కళ్యాణ్ గారిలో చెప్పు. మైక్ పట్టుకో. ఓకే, స్టార్ట్. అక్క నీకోసం ఆ కుర్చీ వెయిట్ చేస్తుంది అక్క. పెళ్ళి కూర్చో, నాకు ఓపిక లేదు. అక్క నువ్వు ఒకసారి ఇంటికి రా. అక్క అత్తుంది. అత్త రాకుండా. అత్త నీకోసం నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి వెయిట్ పెరిగినా నేను రాను. ఒక్కసారి వచ్చి కలిసి వెళ్ళిపో అక్క. వద్దు, నువ్వు వద్దు, ఇంట్లో వద్దు. మైక్ నువ్వు ఇంట్లో వద్దు, వెళ్ళిపో. నువ్వే వద్దన్నావు కదా, ఎలాగో. మరి ఒక్కసారి వచ్చి వెళ్ళిపో అక్క ప్లీజ్. టైం లేదు, ప్లీజ్. నేను మావితో మాట్లాడతాను. అత్త 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 ఒక్కసారి వచ్చి ఆ చీర కట్టుకొని వచ్చి నాన్నగారు అని చెప్పి ఆ కుర్చీ నీకోసం 10 lakhs అక్కడ ఉన్నాయి అక్క. నీ యాక్టింగ్ చూసి నిజం అక్క, ఏం మాట్లాడాలి నాకే అర్థం కాదు. ఇప్పటికీ ఆ గుమ్మం నీకోసమే తెరుస్తుంది అత్త. ఇప్పటికీ ఆ గుమ్మం నీకోసమే తెరుస్తుంది అత్త. తలుపులు వేసుకుంటా, దొంగలు పడతారు. ఏం చెప్పావురా? చెప్పు, ఇంకా చెప్పు. అక్క క్యాన్సిల్ అక్క. ఇది ఒరే క్యాన్సిల్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వద్దు. ఇది మేము నిపుల పర్యవేక్షణ చేసాము. ఓకే, ఇది రీక్రియేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అటు చూడు బే. ఇదే మన నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. దెబ్బ అదర్సు కదా.